హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు నేను జస్ట్ మేము ఉండే మా చుట్టూ సరౌండింగ్స్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను వీడియో. సో మా ఇంటి కింద పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దోళ్ళు కూడా ఆడుతున్నట్టే ఉన్నారు. మనం ఇప్పుడు అయితే వాకింగ్కి వెళ్ళి మీకు నేను సరౌండింగ్స్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా 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 బాగుంటుంది. లెట్స్ సీ. గైస్, నేను అయితే కొంచెం సేపు వాకింగ్ చేసుకుంటూ కిందికి వచ్చేసాను. కొంచెం దూరం నడిచాను. సో అక్కడ చూస్తే ఎదురుగ్గా ఒక బిల్డింగ్ ఉంది కదా, అదే మేము ఉండే బిల్డింగ్. సో ఇవన్నీ అసలు గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్. సో ఇది యాక్చువల్గా పిల్లలకి ప్లే ఏరియా కింద ఇచ్చారు, కానీ వర్షాలు వచ్చి గడ్డి మొలిచి ఇదంతా ఇలా అయిపోయింది. ఇవన్నీ క్వార్టర్స్ అనమాట. సో ఆ క్వార్టర్స్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చేసాను. అక్కడ వీడియో చేస్తే అక్కడ అందరూ ఎంప్లాయీసే కదా ఉండేది క్వార్టర్స్లో, వాళ్ళందరూ ఇంకా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి. యాక్చువల్లీ మా హస్బెండ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇక్కడ. సో మాకు కూడా ఒక క్వార్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎంప్లాయీస్కి బేసిక్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ క్వార్టర్స్ ఇవ్వడం, జిమ్ ఉంటుంది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది, మనం గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే అవన్నీ ఎంప్లాయీస్కి ఎలా ఉన్నాయి, ఎంప్లాయీస్ పార్ట్నర్స్కి ఎలా లేదు. సో ఇక్కడ క్వార్టర్స్ నుంచి మనము ఇలా బయటికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఆఫీస్ ఎంట్రన్స్ అయ్యే దారి అనమాట. ఇదంతా ఇక్కడ చూస్తే అసలు ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇది నారం అని చెప్పి, NAARM. సో నేనైతే వాకింగ్ రోజు ఇక్కడ నుంచి మొదలు పెడతాను. ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఒక నెంబర్ అయితే పెడతారు, అంటే ప్రతి చెట్టు వీళ్ళకి కౌంటే. వీళ్ళు ఇలా అన్ని ఇలా చెట్లు మెయింటైన్ చేయడము అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ నేను మీకు చూపిస్తాను. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసాను. నేను చెప్పాను కదా ఇదంతా చాలా గ్రీనరీ ఉంటుంది అని చెప్పి. చూడండి, మీకే ఐడియా వస్తుంది. అసలు ఇక్కడ వాకింగ్ చేస్తుంటే అసలు నేను ఏదో వెకేషన్కి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. చూడండి, ఇట్లా మనం కర్వ్ తీసుకొని నడిస్తే ఇంకా అంత చివరి వరకు కూడా మనం నడవచ్చు అనమాట. అయితే అవుట్ సైడర్స్కి ఎలా ఉండదు ఇక్కడ. ఓన్లీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ స్టే చేయగలరు, వాకింగ్ కానీ ఏమన్నా బెనిఫిట్స్ తీసుకోవాలన్నా కూడా. ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. సో అవుట్ సైడర్స్కి అయితే ఎలా ఉండదు. నేనైతే ఇలా రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్ చేసుకుంటూ వస్తాను. చూడండి, ఇప్పటిదాకా నేను వాకింగ్ చేసిన ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది ఫుల్. ఇప్పుడు ఇంకా ఉంది మనకి నడవడానికి. అయితే ప్రతి చోట కూడా మనకి సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఆర్మీలో చేసి వచ్చారు, ఇప్పుడు సెక్యూరిటీ కింద చేస్తున్నారు. అంటే వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరైనా అవుట్ సైడర్స్ వచ్చినా కూడా, లేదా ఇన్సైడర్స్ అయినా కూడా ఒకే చోట ఉండి చాలాసేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నా కూడా వద్దొద్దు వెళ్ళిపోండి మీ క్వార్టర్స్లోకి అని అంటారు. ఇది మా ఫేవరెట్ స్పాట్ అనమాట. నేను మా హస్బెండ్ ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటాము. ఇక్కడ ఎదురుగ్గా చూస్తే మీకు ఇలా ఉంటుంది సీనరీ. సో మధ్యాహ్నం పూట కానీ వచ్చుంటే ఇంకా చాలా లైట్కి మీకు బాగా తెలుసుండేది, కానీ చాలా ఎండ ఉన్నది. అందుకే నేను సర్లే సాయంత్రం వద్దాంలే అని చెప్పి వచ్చాను. ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ రకరకాల మొక్కలు, చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు పండిస్తారనమాట. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఇది ఒక యూనివర్సిటీ, బట్ అయినా సరే మెయిన్ మనకి ఇక్కడ రీసెర్చ్లు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక నెమలి తిరుగుతుంది. సో ఇక్కడ అయితే చాలా నెమళ్ళు ఉంటాయి. ఇది రీసెర్చ్ సెంటర్ అని చెప్పాను కదా. సో వీళ్ళు ఇక్కడ మొక్కల మీద, చెట్ల మీద, పండించే పంటల మీద అన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మొత్తం ఇది మనకి చెట్లే ఉంటాయి. సో ఇంకా మనం వాకింగ్ కంటిన్యూ చేద్దాం. చూడండి గాయ్స్, ఇదంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది. ఫస్ట్ టైం నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్లు, ఈ నేచర్ ఇదంతా చూసి చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మొక్కలు, చెట్లు, ఇలా నెమళ్ళు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా చైల్డ్హుడ్ మొత్తం వైజాగ్లో గడిచింది. అక్కడ కూడా మా డాడీకి క్వార్టర్స్ ఉండేది. అక్కడ కూడా కొంచెం ఏరియాలోనే ఉండేది.
ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏరియాస్ అంటే కొంచెం ఇలానే ఉంటాయి కదా, ఏదో అడవుల్లో బతుకుతున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చినందుకు అసలు ఎగ్జాక్ట్లీ ఇదే ఏరియాని కాదు, ఇది హైదరాబాద్, మేము చైల్డ్హుడ్లో ఉన్నది వైజాగ్. ఇక్కడ వాక్ చేసుకుంటూ వచ్చే వాళ్ళంతా కూడా ఇది యూనివర్సిటీ అని చెప్పాయి కదా, సో పీజీ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా సాయంత్రము పొద్దున్న వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అక్కడే మీకు ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మనమైతే ఇప్పుడు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇలా మనం ఒక టర్న్ తీసుకుంటే ఇటు సైడే వస్తుంది మా ఆయన ఆఫీస్. చూపిస్తాను నేను మీకు కూడా. చూడండి ఇక్కడ రకరకాల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి. లోపల కూడా చాలా తోటలు ఉంటాయి. ఒక చోట చూసాను నేను, గులాబీ తోట ఉంటుంది. సో వీటి మధ్యలో సన్సెట్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఇదంతా కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నమాట. పార్కింగ్ ఏరియా అవన్నీ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఎంప్లాయీస్ కోసం హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అంటే లైక్ ఇన్సైడే ఈ క్యాంపస్ లోపలనే హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫిజియోథెరపీ కూడా ఉంది. నేను చాలా షాక్ అయ్యాను, అసలు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న సిటీనే ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది నాకైతే. సో ఈ చెట్లు ఇవన్నీ అసలు చూడండి ఎంత బాగుంటుందో. నేను 1 year నుంచి వాకింగ్ చేస్తున్నా ఇక్కడ. సో ఫస్ట్ టైం మీకు అందరికీ చూపిస్తున్నా. సో ఇక్కడనే ఈ బిల్డింగ్స్లోనే మా ఆయన వర్క్ చేస్తారు, నెట్వర్క్ ఇంజనీర్ అనమాట. నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదు, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించడం అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళ వర్క్, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ కదా, అదంతా మనం చూపించకూడదు. సో ఇక్కడ చూడండి ఇంకా ఎంత గ్రీనరీ ఉందో. మనం ఇప్పటిదాకా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇవన్నీ కూడా ఇంకా లోపల తోటలే. ఏదో ఒకటి తీసుకొని శాంపిల్ కింద వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకటి ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు లోపల పంటలు. సో ఇది నారం వచ్చేసి ఫుల్ ఫామ్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్. ఇది మనకు వచ్చేసి రాజేంద్ర నగర్లో ఉంది. ఇక్కడ చూసారా లోపల ఒక టెంపుల్ కూడా ఉంది. అందుకే చెప్తున్నా ఇది ఒక చిన్న సైజు సిటీలో ఉంటుంది లోపల. చూడండి ఇక్కడ మనకి లోపల రోజా పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇదే టెంపుల్. సో అప్పుడప్పుడు వీళ్ళు ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఈ చెట్టుకు కూడా పూజ చేస్తారు ఇక్కడ కొంతమంది. ఐ థింక్ ఇది రావి చెట్టు అనుకుంటా. రావి చెట్టుకి సంబంధించి ఏదో అంటారు, లైక్ ఇంట్లో ఉంటే తీసేస్తారు, బయట ఉంటే పూజిస్తారు అని చెప్పి. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు అలా అని చెప్పి. చూడండి ఇదే రోజ్ గార్డెన్. ఇందాక మీకు చూపిస్తా కదా, ఇవన్నీ కూడా లోపల రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇదే ఎంప్లాయీస్కి ఇచ్చే హెల్త్ సెంటర్. లోపల ఎవ్రీడే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు ఎవ్రీడే ఒక డాక్టర్ కూడా వస్తారు. డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారు. అండ్ ప్రతిరోజు కూడా చాలామంది వర్కర్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చెట్ల నుంచి చాలా పువ్వులు, చెత్త ఇవన్నీ రాలి పడుతూ ఉంటాయి. కానీ ఎవ్రీ మార్నింగ్ క్లీన్ చేస్తారు, ఈవినింగ్ సెక్షన్ కూడా క్లీన్ చేస్తారు. అందుకే ఇదంతా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న డైరెక్టర్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా మంచి వాళ్ళు కూడా. అందుకే ఇప్పుడు ఇది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. అక్కడ చూసారా స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఆడుకోవడానికి కోర్ట్స్ కూడా ఉన్నాయి, షటిల్ కోర్టు. ఇక్కడైతే నాకు తెలిసి క్రికెట్ ఆడతారు అనుకుంటా వీళ్ళు. చూపిస్తాను నేను మీకు. చూడండి అక్కడ ఎంప్లాయీస్ పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడైతే మనకి వాకింగ్ చేయడానికి, స్కేటింగ్ చేయడానికి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్లేస్. ఇప్పటిదాకా అయితే మనం ఇంత దూరం వాకింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ చూస్తే మనకి రిసెప్షన్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు.
సో ఇదంతా ఏంటి అడవి ప్లేస్లా ఉంది, సేఫేనా అన్న క్వశ్చన్ మీలో రావచ్చు. కానీ ఎక్కడ చూసినా కూడా అడుగడుగున సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు. చాలా అంటే చాలా సేఫ్ ప్లేస్ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ వర్క్ చేయడానికి. ఇవన్నీ కూడా క్వార్టర్సే. టైప్ 3 క్వార్టర్స్ అంటారు అనుకుంటా. మేము ఉండేది టైప్ 2. సో ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా వాకింగ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ కూడా వాకింగ్ చేస్తాను నేను. మొత్తం ఒక రౌండ్ వేయడానికి అయితే 15 మినిట్స్ పడుతుంది ఫాస్ట్గా వెళ్తే. లేదు స్లోగా ఏదైనా మాట్లాడుకుంటూ వెళ్తే 30 మినిట్స్ పడుతుంది. సో ఎవ్రీడే ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా నైట్ టైం వాకింగ్ చేసినా కూడా సేఫ్ ప్లేసే. అండ్ హెల్త్కి కూడా వాకింగ్ చేయడం చాలా మంచిది కదా. ఇక్కడ చూడండి కొత్తగా క్రికెట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళకి సమ్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. మా హస్బెండ్ కూడా ఆడతారు అప్పుడప్పుడు క్రికెట్. చూసారా ఇక్కడ టైమ్ 6 అవుతుంది. అప్పుడే అసలు స్ట్రీట్ లైట్స్ అన్నీ వేసేసారు. మొత్తం అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. చెప్పాను కదా ఇది క్రికెట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని. ఇదే బాగుంటుంది. అసలు హెల్త్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్కడ చూసినా కూడా స్పోర్ట్స్ ఆడుకోవడానికి అన్నిటికీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో నేను ఒక జాబ్ వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ మాధవపూర్లో ఉన్నాను. సో అప్పుడు అసలు ఒక్క పక్షి సౌండ్ కూడా నాకు వినిపించేది కాదు. ఇప్పుడు చూస్తే అసలు పక్షులు, ఉడతలు, నెమళ్ళు అన్నీ వాటి సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మా హస్బెండ్ పొద్దున్న వర్క్ వెళ్ళిపోతారు, ఇంకా నేనే కదా ఉంటాను ఇంక ఇంట్లో. అక్కడ చూడండి మీకు నెమలి ఉంది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. చూసారా? వావ్. సో నేను ఒక్కదానే ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంకా పక్షులు చేసే సౌండ్లు అవన్నీ వింటూ ఉంటాను. ఇప్పుడైతే మా ఇన్లాస్ కూడా వచ్చేసారు ఉండటానికి. సో ఇక్కడ చూస్తే మనకి ఏరోప్లేన్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొంచెం దగ్గర అనమాట. యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసి రాజేంద్ర నగర్. చూడండి ఇప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ వెళ్ళారు. నేను వీడియో తీస్తున్నా కదా, ఎవరైనా ఎక్కడైనా ఆగి కొంచెంసేపు అలా స్టడీగా నిలబెడితే చాలు వాళ్ళు కెమెరాస్లో చూసి వచ్చేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఇవన్నీ కూడా చెట్లే, ఎటు చూసినా చెట్లే. పైకి చూడు, పక్కకు చూడు, ఎటు చూసినా చెట్లే ఉంటాయి. నీకెంత థెరపీ కావాలంటే, నువ్వెంత డిప్రెషన్లో ఉన్నా సరే ఈ చెట్ల మధ్యలో బతికితే బయటకు వచ్చేస్తావు. నీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లైఫ్ ఉంటుంది, ఈ చెట్లు, ఈ ప్రకృతి ఇదంతా కూడా దొరుకుతుంది. ఇది ఓన్లీ పాసిబుల్ నారంలో మాత్రమే. అది కూడా ఒక ఎంట్రన్స్. సో ఇక్కడే మా క్వార్టర్స్ ఉండేది. సో నేనైతే చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసాను. ఇప్పటికీ హార్డ్లీ మనకి ఒక 1/2 అవర్ అయితే అయింది. సో నేను రోజు ఒక 3 రౌండ్స్ వేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోతుంది. సో ఇక్కడ వాకింగ్ చేయడానికి బాగుంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్ చేయడానికి అలౌ ఇవ్వరు అనమాట. ఇక్కడ ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఆ టైంలో అయితే మనం అస్సలు వాకింగ్ చేయకూడదు. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ 6 తర్వాత కానీ అట్లా వాకింగ్ చేసుకోవాలి. మామూలు సండే టైంలో అయితే ఎప్పుడైనా వాకింగ్ చేయొచ్చు. అండ్ నేను మీకు చూపించింది ఓన్లీ అసలు జనాలకి ఎలా ఉన్న ఏరియా మాత్రమే. సో ఇది రీసెర్చ్ సెంటర్ కాబట్టి చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది ఈ రీసెర్చ్ మేనేజ్మెంట్కి. సో అదంతా మనకి ఎలా ఉండదు. సో చూపించడానికి అస్సలు అవ్వదు. మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చి ఇవన్నీ చూసినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు అసలు ఇలాంటి ఒక ఏరియా హైదరాబాద్లో ఉందని అసలు మాకైతే ఎవరికి తెలియదు. మా హస్బెండ్ మాత్రం ఈ సాఫ్ట్వేర్ లైఫ్లో ఆ సైకిల్లో పడి తిరగకుండా ఇలా ఒక ఇన్స్టిట్యూట్స్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చెయ్యొచ్చు అని కనిపెట్టారు. అసలు ఆ ఐడియాకి అసలు ఫుల్ ఇంప్రెస్ అయిపోయాం మేమైతే. అండ్ జాబ్ చేస్తూ కూడా లక్షలు సంపాదిస్తూ ఒక్కొక్కసారి అసలు జీవితంలో ప్రశాంతతనే లేదు, ఫ్యామిలీకి ఇవ్వడానికి టైమే లేదు. అలాంటి జాబ్స్ మధ్యలో అసలు ఇలా ఒక ప్రకృతికి కొంచెం దగ్గరగా ఉండే టైప్ జాబ్ని వెతుక్కొని అసలు ఇక్కడే వీళ్ళు క్వార్టర్స్ ఇవ్వడం, ఈ చెట్లు, ఈ అడవుల్లో వీటన్నిటి మధ్యలో బతకడం అసలు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ప్రశాంతమైన జీవితం అన్నమాట.
అయితే శాలరీ అయితే బాగా తక్కువగానే ఉంటుంది. చెప్పా కదా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీ అయితే కాదు, కాంట్రాక్ట్ బేస్డే. కానీ శాలరీ అయితే చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా సరే మనకైతే ఇలా ప్రశాంతత అయితే ఉంటుంది కదా. సో చక్కగా మన పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చేసుకుని వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేస్తూ ఇదే క్యాంపస్లో ఉంటూ ఇంటికి ఆఫీస్కి జస్ట్ 5 minutes మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. సో ఇలా వీడియో తీస్తుంటేనే మధ్యలో మా ఆయన కార్ వేసుకొని వచ్చేసారు. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. వాకింగ్ అయిపోయింది. ఇప్పుడు దాకా వాకింగ్ చేస్తున్నాను నేను. మా ఆయన వచ్చి చేసింది చాలు వాకింగ్, కార్ ఎక్కువని చెప్తే అన్నారు. ఇంకా ఇలా వెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి వెళ్తున్నాము. తెలియదు అక్కడ షాప్ ఉంటుందో లేదో. సో ఇప్పుడైతే నేను మీకు టర్న్ తిరిగే దగ్గర ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను అనమాట. ఎంట్రన్స్ ఇక్కడే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఉంటారు. అవుట్ సైడర్స్ని అస్సలు అలో చేయరు. ఆయన చూడండి మనల్ని చూస్తున్నారు. మనం ఎంప్లాయీస్ కాబట్టి, ఆయన ఎంప్లాయీ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. సో ఇది రాజేంద్ర నగర్ ఏరియా అనమాట. సో మనకి యూనివర్సిటీలో ఎంట్రన్స్ అవ్వడానికి ముందే ఇక్కడవన్నీ కూడా చాలా షాప్స్ ఉంటాయి. ఎట్లాంటి ఐటమ్స్ అయినా, సరుకులు, గ్రోసరీస్ ఏవైనా దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే లోపల స్టూడెంట్స్ ఉంటారు కదా, పీజీ స్టూడెంట్స్. సో ఎక్కడైతే మనకి కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయో దాని చుట్టూ మార్కెట్ ఉంటుంది, తెలిసిందే కదా. సో మళ్ళీ మనము కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం యూనివర్సిటీకి. సో ఇక్కడ చూడండి రాజేంద్ర నగర్ ఏరియాలో నుంచి ఇలా మనం నారంలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇలా వెళ్ళగానే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పక్కనే ఉంటుంది మా క్వార్టర్స్.